ఏవీ న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున చోరీ జరిగిన ఘటనపై బుధవారం వరంగల్ సిపి అంబర్ కిషోర్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పలు విషయాల్ని మీడియాకు వివరించారు. బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టిన ఖాతాదారులు తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మేము రాయపర్తి ఎస్బీఐ బ్రాంచ్ నుంచి ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చాము. ఏంటంటే ఇక్కడ ఎస్బీఐ బ్యాంకులో దొంగతనం జరిగిందని మాకు తెలిసింది. అందులో మా యొక్క 30 తులాల బంగారాన్ని దీంట్లో తాకట్టు పెట్టి మేము డబ్బులు తీసుకున్నాము. ఆ విషయం తెలియగానే మేము ఇక్కడికి వచ్చి బ్యాంక్ మేనేజర్ వాళ్ళని ఎట్లా అడిగితే లోపల రానియడం జరగట్లేదు. వాళ్ళని అడిగితే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మాకు ఇంకా పూర్తి సమాచారం మాకు ఇంకా బయటికి రాలేదు, వాళ్ళు తెలిసిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని వాళ్ళు చెప్తున్నారు. మా యొక్క బంగారం మేము పెట్టిన బంగారం అయితే మనం అప్పు ఎంత తీసుకున్నామో అంత అమౌంట్ మేము చెల్లిస్తాము. మా బంగారం మాకు తిరిగి ఇచ్చేయాలి. తిరిగి ఇయర్ని ఏడల మా యొక్క గోల్డ్ రేట్ ఎంత ఉన్నదో గవర్నమెంట్ రేట్ ప్రకారం ఇచ్చి మేము చేపించిన దాన్ని మేకింగ్ ఛార్జ్తో సహా మాకు ఇవ్వాలని మేము కోరుతున్నాము. చెప్పాలా? నిన్న రాత్రి రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో దొంగలు పడ్డారు. అందులో మా బంగారం ఉందని ఈ విషయం తెలియగానే మేము బ్యాంక్ దగ్గరికి వచ్చి అధికారులను అడగడం జరిగింది. దానికోసం అధికారులు ఏ విషయం కూడా చెప్పడం లేదు. లోపలికి వెళ్దామంటే ఎంక్వైరీ జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. మా బంగారాన్ని మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. వాళ్ళ డబ్బులు మేము వాళ్ళకి కట్టేస్తాం, మా బంగారమేమో మాకు ఇవ్వాలని చెప్పేసి అధికారులను కోరుతున్నాం. బంగారం పెట్టింది, బంగారం పెడితే బంగారం పోయింది. ఇల్లుకు పైసలు గురించి పెట్టినాము, బంగారం పోయిందట. మాకు దగ్గర ఇప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. మేము ఏం చేయాలి మా బంగారం మాకు కావాలి, మా బంగారం మాకు కావాలి. వాళ్ళ పైసలు వాళ్ళకు ఏదైనా ఇంకా అమ్మి కడతాం, మా బంగారం మాకు కావాలి.